అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో చైత్ర మాసంలో అంటే ఏప్రిల్ 2025వ సంవత్సరంలో మనకి ఏ రోజున సంకష్ట చతుర్థి వచ్చింది, తిథిని ఏ విధంగా చూసుకోవాలి, అంతేకాకుండా ఈ రోజున ముడుపుని ఎలా కట్టుకోవాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఆ మంత్రాలు ఏమిటి, స్వామివారికి ఈ నెలలో చేసుకునే చైత్ర మాసంలో వచ్చే ఈ సంకష్టార చతుర్థికి గణపతికి ఏం పేరు, పీఠం పేరేంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఒక రిక్వెస్ట్ వీడియో కూడా, అందుకని సంకష్ట చతుర్థి గురించి పూర్తి వ్రత విధానాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. మనకి ఏ శుభకార్యం చేస్తున్నా కూడా తొలి పూజ ఆ గణేశుడే అందుకుంటాడు. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక సంకల్పం అనుకుంటున్న కార్యక్రమం తలపెట్టినా కూడా ఆ కార్యక్రమంలో ఉన్న అన్ని సమస్యలను, ఇబ్బందులను తొలగించాలని స్వామివారికి మొదటిగా పూజన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి నెల కూడా స్వామివారికి ఒక ప్రత్యేక చవితి అనేది ఉంటుంది. పౌర్ణమి తర్వాత ఒక 3-4 రోజులకి మనకి ఈ చవితి తిథి అనేది ఉంటుంది. ఆ రోజున దాన్ని మనం సంకష్ట చతుర్థిగా చేసుకుంటాం. అంటే ప్రతి నెల కూడా పౌర్ణమికి ముందు అంటే అమావాస్య తర్వాత ఒక చతుర్థి, పౌర్ణమి తర్వాత ఒక చతుర్థి వస్తుంది. ఒకదాన్ని వరద చతుర్థి అని అంటే, రెండవ దాన్ని సంకష్ట చతుర్థిగా చేసుకుంటాం. అంటే ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత చవితి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని మొదలు పెట్టవలసి ఉంటుంది. ఈ వ్రతాన్ని 3 నెలలని, 5 నెలలని, 9 నెలలని, 11 నెలలని, 21 నెలల పాటు కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంకా వాళ్ళ జీవితాంతం కూడా చేసుకుంటామని అనుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి స్వామికి మొక్కుకొని ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వారు అనుకున్నది జరిగితే కనుక ఇక జీవితాంతం కూడా చేసుకుంటామని కూడా మొక్కుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారు. అలాగా గణేశుడికి చేసుకునే అతి ముఖ్యమైన పూజల్లో ఈ సంకష్ట చతుర్థి ఒకటి. మనకి వినాయక చవితిని భాద్రపద మాసంలో ఎంత భక్తిగా చేసుకుంటామో అంత ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్న పూజల్లో వినాయకుడికి ఈ సంకష్ట చతుర్థి కూడా ఒకటి. మరి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవచ్చు. ఆడ మగ అని భేదం లేకుండా అందరూ కూడా చేసుకుంటారు. వారి వారి సంకల్పాలు నెరవేరాలని, వాళ్ళు తలపెట్టే కార్యక్రమాల్లో ముందుకు సాగాలని స్వామివారికి పూజన చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ చైత్రమాసంలో ఏప్రిల్ 2025వ సంవత్సరంలో ఎప్పుడు ఈ సంకష్ట చతుర్థి చవితి తిథి ప్రారంభమైంది అని అంటే 16వ తారీఖు ఏప్రిల్ 2025 బుధవారం నాడు ఉదయం 10:24 నుండి ఏప్రిల్ 17వ తారీఖు గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చవితి తిథి అనేది ఉంది. అయితే సూర్యోదయానికి తిథి చూసుకొని 17 అని చాలామంది అనుకుంటారు. కానివ్వండి, సంకష్ట చతుర్థి చవితి తిథి చూసుకునే ముందు మనకి తదియతో కూడిన చవితి ఉండాలి. అంటే మనకి తదియ అనేది 16వ తారీఖు బుధవారం వెళ్ళిపోయి ఉదయం 10:24 నుండి చవితి వచ్చేస్తుంది. కాబట్టి తదియ వెళ్ళిపోతూ వచ్చే చవితి కాబట్టి 16వ తారీఖు మనము ఈ సంకష్ట చతుర్థి ఏప్రిల్ 16న బుధవారం నాడు జరుపుకోవాలి. అందులో ఈసారి ప్రత్యేకత ఏంటంటే బుధవారం అనేది గణపతి ఆరాధనకు అతి ప్రత్యేకమైన రోజు. ఒక్కొక్క రోజు అంటే శనివారం స్వామివారిని, శుక్రవారం అమ్మవారిని, సోమవారం శివుణ్ణి ఇలా ఆరాధిస్తూ ఉంటాం కదా. అలా ప్రత్యేకంగా చూసుకుంటే బుధవారం గణపతికి సంబంధించిన రోజు కాబట్టి అటువంటి రోజునే ఈ సంకష్ట చతుర్థి రావడం కూడా ఎంతో విశేషం. కనుక మనం అందరం కూడా సంకష్ట చతుర్థిని ఏప్రిల్ 16 బుధవారం నాడు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు నుంచి కూడా మనము సాయంత్రం అంతా కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి వేళలో పూజన చేసుకుంటారు. అయితే ప్రతి నెల వచ్చే ఈ సంకష్ట చతుర్థికి ఒక్కొక్క నెల ఒక్కొక్క పీఠం పేరు, స్వామివారికి ఒక్క నామం అనేది ఉంటుంది. స్వామివారి పీఠం పేరు వచ్చేసి వినాయక పీఠంగాను, స్వామివారిని పూజ చేసుకునేటప్పుడు వికట మహాగణపతిగా స్వామివారిని తలుస్తూ కూడా ఈసారి సంకష్ట చతుర్థిని చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు వికట మహాగణపతి పేరుతో స్వామివారిని అర్చించవలసి ఉంటుందన్నమాట. మరి స్వామివారికి పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముడుపుని ఎక్కువ మంది కట్టుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో మెయిన్గా వచ్చే ఎక్కువ సందేహం ఏంటంటే ముడుపుని కడితేనే పూజ చేసుకోవాలా అనేది. అలా ఏమీ లేదండి. తమ కోరిక, తమ సంకల్పం చెప్పుకుంటూ ముడుపుని గణపతి కట్టుకుంటూ ఉంటారు. ఏదైనా శుభకార్యాలు తలపెడుతున్నప్పుడు కూడా విఘ్నేశ్వరుడు బియ్యం కడుతూ ఉంటారు కదా, అదే విధంగా ముడుపులు కడుతూ ఉంటారు. అలా కడితేనే ఈ సంకష్ట చతుర్థి చేసుకోవాలనైతే ఏమీ లేదు. అందరూ కూడా ముడుపుని కట్టిన వాళ్ళు, కట్టని వాళ్ళు ఎవరైనా సరే సంకష్ట చతుర్థిని చేసుకోవచ్చు. ముడుపుని కట్టే వాళ్ళైతే కనుక ఎరుపు రంగు క్లాత్ని తీసుకోవచ్చు. లేదంటే ఒక తెల్లటి కర్చీఫ్ని తీసుకొని పసుపు నీటిలో బాగా తడిపెట్టి ఆరనిచ్చిన తర్వాత ఆ క్లాత్కి 4 అంచులు కూడా ఇలా కర్చీఫ్ కానీ, చిన్న టవల్స్ లాంటివి ఏవైనా తీసుకోవచ్చు. 4 అంచులకు కూడా మళ్ళీ గంధము బొట్టు పెట్టి 3 గుప్పిళ్ళు కానీ లేదా 3 దోసిళ్ళు కానీ బియ్యం అనేవి వేస్తారు. అయితే ఎక్కువ నెలల పాటు సంకష్ట చతుర్థి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు బియ్యం అనేది వేయకండి. ఎందుకంటే చాలామంది 21 నెలల పాటు ఆ ముడుపుని అలానే ఉంచేస్తారు, లేదా ఒక 11 నెలల పాటు అనుకొని ముడుపుని అలానే ఉంచేస్తారు. అటువంటిప్పుడు బియ్యానికి పాడైపోయే గుణం ఉంటుంది. కాబట్టి అలా బియ్యం అనేది వేయకుండా ఓన్లీ డబ్బులు మాత్రమే, అంటే మీరు ఎంతైతే దక్షిణ స్వామి వారికి సమర్పించాలనుకుంటున్నారో అంత డబ్బులు మాత్రమే కట్టచ్చు. తక్కువ నెలలు అనుకున్న వాళ్ళు ఇలా బియ్యము, 2 గుండు
వక్కలు అది ఇక ₹11 అవ్వచ్చు, ₹21 అవ్వచ్చు, 51, 116 ఇలా మీ శక్తి మీరు ఎంతైతే భగవంతునికి దక్షిణగా సమర్పించాలనుకున్నారో ఆ డబ్బుల్ని ఈ క్లాత్లో ఈ విధంగా వేసేసి ముడనేవి వేసేస్తే ముడుపు అనేది తయారైపోతుంది. ఈ ముడుపుని కూడా 2 రకాలుగా చేస్తుంటారు. కొంతమంది ఉదయం వేళలో స్వామివారికి దీపారాధన చేసి ముడుపుని కట్టుకొని సాయంత్రం ముడుపును విప్పతీసి ఈ బియ్యాన్ని వండి ప్రసాదంగా నివేదించడం. మేమైతే ముడుపును విప్పతీయమండి. ఎన్ని నెలల పాటు అనుకొని చేస్తున్నాము, అది 3 నెలలు, 5 నెలలు, 11 నెలలు ఇలా అనుకుంటాం కదా, ఈవెన్ ఒక్క నెల కూడా చేసేవారు ఉంటారు. అలా నెల అనుకుంటే కనుక ఆ నెలలన్నీ కూడా ముడుపుని కదిలించకుండా అలానే ఉంచేస్తాము. పూజా మందిరంలో ప్లేస్ ఉంటే పూజా మందిరంలో పెట్టుకుంటాము. లేదంటే మనం ఎవరు అంటే మన పీరియడ్స్ టైంలో కానీ ఆడవారికి ఉండే ఇబ్బందుల వల్ల కానీ ముట్టుకోకుండా ఉండే ప్లేస్లో ఈ ముడుపుని మళ్ళీ దాచేసి మళ్ళీ వచ్చే నెల పూజ చేస్తున్నప్పుడు ఇదే ముడుపుని తీసుకొచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర పెడుతూ ఉంటాం. ఇలా ఎన్ని నెలలు అయితే అయిపోతాయో అన్ని నెలలు వచ్చే వరకు కూడా ముడుపుని అలానే ఉంచుతాం. ఒక 3 నెలలు అనుకున్నాం అనుకోండి, 3 నెలలు అయిపోయిన తర్వాత ఆ 3 నెలలు కూడా కంప్లీట్ చేసుకున్నాక మరుసటి రోజు ఈ ముడుపును విప్పతీసి బియ్యాన్ని ప్రసాదంగా చేసి ఆ డబ్బుల్ని స్వామివారి హుండీలో వేసేస్తాం. ఇది ఒక పద్ధతి. ఉదయం కట్టి సాయంత్రం విప్పతీసేవారు ఉంటే కనుక మీరు ఉదయం ముడుపును కట్టుకోండి. అంటే ఆ పద్ధతి మీకు ఉంటే కనుక సాయంత్రం ఆ పూజ చేసుకునే ముందు ఈ ముడుపును విప్పతీసి డబ్బులు హుండీలో మరుసటి రోజునే స్వామివారికి వేయొచ్చు. బియ్యం అనేది ఏదైనా ప్రసాదం కింద చేయవలసి ఉంటుంది. మేమైతే ముడుపును వెంటనే తీయమండి. అందుకనే అంటే 2 పద్ధతులు ఉన్నాయి కాబట్టి చేసుకునేవారు ఉన్నారు కాబట్టి నేను 2 రకాలు కూడా చెప్పాను. మేమైతే ఎన్ని నెలలు అనుకుంటామో అన్ని నెలలు కూడా కంప్లీట్ అయ్యే వరకు ఆ వ్రతం కంప్లీట్ అయ్యే వరకు ముడుపును అలానే ఉంచేస్తామన్నమాట. అలానే స్వామివారికి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా పీఠాన్ని పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా పసుపు వినాయకుని అయితే పెట్టుకొని మీరు నిత్య పూజా మందిరంలో కూడా ఈ పూజని ఆచరించవచ్చు. స్వామివారికి పూజని అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవాలి. అయితే మనకి సంకట చతుర్థి వ్రతం బుక్ కూడా ఉంటుంది, అది దొరికితే తెచ్చుకోండి. లేదంటే కనుక మీకు వినాయక చవితి బుక్ కనుక తీసుకుంటే అన్ని ఉపచారాలతో స్వామివారికి పూజ అనేది ఉంటుంది. అది చదువుకుంటూ కూడా ఈ నెల వచ్చిన నామం పేరు చెప్పా కదా, వికట మహాగణపతిని, స్వామివారి ఆ నామంతో అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత సంకష్టార చతుర్థి వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ విని తప్పనిసరిగా అక్షంతలు అయితే వేసుకోవాలంటే అక్షంతలు చేత పట్టుకోవాలి. ఆ కథ చదువుకోవడం లేదా వినడం కానీ చేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలు దేవుడి ముందు ఉంచి ఆ తర్వాత మీ శిరస్సు పైన మీ ఇంట్లో అందరిపైన వేసుకోవాలి. అయితే ఏ సమయంలో ఈ పూజను చేస్తారు అని అంటే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో సాయం సంధ్యా సమయం దాటాక అంటే మనకి చంద్రుడికి కూడా ఈ పూజ ప్రత్యేకంగా చంద్రుడికి కూడా సంబంధించింది కాబట్టి మనము ప్రదోషకాల సమయం దగ్గర నుంచి దాటిన దగ్గర నుంచి ఈ పూజను మొదలు పెట్టుకోవచ్చు. మనకి ఉదయం నుంచి కూడా అంటే ఇప్పుడు నేను చెప్పిన స్థితి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో 16వ తారీఖు ఆ ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో సాయంత్రం వేళలో 6:30 దాటిన తర్వాత మనకి ఈలోపు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని స్వామి పూజను మొదలు పెట్టుకొని పూజను చేసుకొని చంద్రునికి తప్పనిసరిగా అర్ఘ్యం అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఈ పూజలో అదే ప్రత్యేకం. ఎందుకంటే చంద్రుడు మన కారకుడు. పిల్లలు పుట్టడానికి అవ్వచ్చు, సంపద కోసం అవ్వచ్చు, రక్షణ కోసం అవ్వచ్చు, అలాగే మన జాతకాల్లో చంద్రస్థానం బలంగా ఉండటం కోసం అవ్వచ్చు. చంద్రుని కూడా ఈ రోజున పూజించాలి. అంటే చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రుని అష్టోత్తరం కూడా పూజలో చదువుకుంటే చాలా మంచిది. ఆ అర్ఘ్యాన్ని తప్పనిసరిగా సమర్పిస్తూ ఉంటారు. అర్ఘ్యం ఇచ్చే మంత్రం కూడా నేను స్క్రీన్ మీద ఇస్తానండి. ఆ మంత్రాలు చెప్పుకుంటూ కూడా స్వామివారికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఇక్కడ అర్ఘ్యం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా రాగి చెంపు తీసుకొని దాంట్లోకి కొంచెం ఎర్రటి గంధం వేస్తారు. అలాగే తెల్ల పూలు ఏదైనా చామంతి పూలు ఉంటే అటువంటివి తెల్లటి పూలు ఏదైనా వేయచ్చు. లేదా కొంతమంది ఎర్రటి పూలు వేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది బియ్యం వేస్తారు దాంట్లో. ఎందుకంటే చంద్రుడికి బియ్యం అనమాట. అంటే శనికి నువ్వులు, సూర్యుడికి గోధుమలు ఎలా వాడతామో చంద్రునికి బియ్యం కాబట్టి బియ్యం వేస్తారు. కొంతమంది ఇది జల అర్ఘ్యం అండి, అది గుర్తుంచుకోండి. నీటితో కూడా అర్ఘ్యం ఇస్తారు. లేదంటే కొంతమంది పాలను తీసుకొని చంద్రునికి పాలతో కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అర్ఘ్యం ఇస్తారనమాట. ఇలా మనకి ఎవరైనా చెంబుతో పోసే వాళ్ళు ఉంటే అలాగా, లేకపోతే ఒక కుండలో నీటిని పెట్టుకొని తీసుకుంటూ 3 సార్లు ఇలా నీటిని చూపించి అయితే చంద్రుడు అప్పుడు కనబడాలి. మన ఎదురుగానే మనకి ఆకాశంలో కనపడాలని ఏమీ లేదు. చంద్రుడు ఒక్కొక్కసారి మనకి కనబడకపోయినా కనబడినట్టుగా భావించి తప్పనిసరిగా ఇలా 3 సార్లు దోసెలతో నీటిని తీసుకొని స్వామివారికి నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాలు ఉన్నాయి కదండి, ఆ మంత్రాలు చెప్తూ మీ నోటికి ఆ రెండిట్లో ఏదొస్తే అది చెప్తూ కూడా ఆ చంద్రుడికి అర్ఘ్యం ఆ విధంగా 3 సార్లు ఇచ్చేసి వచ్చి అప్పుడు లోపల మనం పూజ చేసుకుంటాం కదా, మరొకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామి దగ్గర ఏవైతే మీరు ఉండ్రాళ్ళు కానీ, కుడుములు కానీ, లేదా అటుకులు బెల్లం కానీ, చెరుకు ముక్కలు ఏవైతే స్వామివారికి నివేదన చేశారో అది ప్రసాదంగా తిని అప్పుడు ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. ఉపవాసం విడిచిన తర్వాత కూడా ఉదయం నుంచి కూడా ఒకవేళ ఉపవాసం ఉండి చేస్తే ఈ వ్రతానికి చాలా అత్యంత అద్భుతమైన ఫలితం. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేమండి ఆరోగ్యపరంగా అంటే సాత్వికమైన ఆహారం తీసుకొని పండ్లు, పాలు, గోధుమ రవ్వ ఉప్మా ఇటువంటివి తీసుకొని కూడా ఉండొచ్చు. అయితే నాన్ వెజ్ లాంటివి వండటం కానీ తినటం కానీ ఈ వ్రతం చేసుకున్నవారు చేయొద్దు.
ఈ విధంగా ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్థిని వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇది ఆనవాయితీ ఏం పని లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. మన మొదలుపెట్టే కార్యక్రమాలు అవ్వచ్చు, మన కోరికలు అవ్వచ్చు, ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని, అవి సాధించుకునే శక్తిని ప్రసాదించమని భగవంతుడు కోరుకుంటూ చేసుకునే అతి సులువైన పూజ. స్వామివారికి గరిక కానీ ఎర్రటి పూలతోనూ ఎర్రటి అక్షింతలతోనూ స్వామివారికి పూజను చేసుకోండి వినాయకుడికి. అలాగే జిల్లేడు పూలు కానీ, జిల్లేడు ఆకులు దొరికితే స్వామివారికి ఆసనంగా వేయడం, జిల్లేడు పూలు దొరికితే స్వామివారికి అవి సమర్పించడం, గరికని సమర్పించడం, లేదంటే కనుక ఎర్రటి పూలతో స్వామివారికి పూజన చేసుకోవచ్చు. ఎర్రటి అక్షింతలతో కూడా చేసుకోవచ్చు. గరిక అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి గరికని సమర్పించడానికి చూడండి. ఇక్కడ నేను వీడియో ఎండింగ్లో డిసెంబర్ వరకు కూడా ప్రతి నెల వచ్చే స్వామివారి పీఠము, అలాగే స్వామివారి పేరు ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అలా ప్రతి నెల కూడా ఈ నామాలతో మనం ఏ మాసం అయితే ఆ మాసంలో వచ్చే నామంతో స్వామివారికి పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఏ నెలైనా మొదలు పెట్టచ్చండి. ఎక్కువగా శ్రావణ మాసంలో వచ్చే దీంతో మొదలు పెడతారు, కానీ అలా అప్పుడే కుదరాలని లేదు కదా. కాబట్టి ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థికి కూడా మొదటిసారిగా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆడవారికి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక నెల ఏదైనా మీరు ఇబ్బంది కలిగి, మగవాళ్ళకు కూడా ఏదైనా కార్యక్రమాల వల్ల పనుల వల్ల ఒక నెల ఆగిపోతే కనుక ఆ నెలను వదిలేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ కంటిన్యూగా లెక్క వేసుకొని వారాలని చేసుకోవచ్చు. అంటే ఒకసారి మొదలు పెట్టాం కదా, మధ్యలో అడ్డొచ్చింది కదా అని మళ్ళీ మొదటి నుంచి అక్కర్లేదండి. అలా మధ్యలో ఏదైనా కారణాలు రీత్యా మనకి ఒక నెల ఆగితే కనుక మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ కంప్లీట్ చేసుకోవచ్చు. స్వామికి పెట్టిన ప్రసాదం కూడా నలుగురు నైవేద్యం ఏదైతే ఉందో అది నలుగురికి పంచిపెట్టినా చాలా మంచిది. ఈ వ్రతం చేసుకుంటున్నప్పుడు చిన్నపిల్లలకి బుక్స్ కానీ, పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ అటువంటివి ఏదైనా పంచిపెట్టడం, వాళ్ళు ఇష్టంగా తినేవి పంచిపెడితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. పిల్లల కోసం చూస్తున్న వారైతే కనుక, సంతానం కోసం చూస్తున్న వారు, వారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైతే కనుక తప్పనిసరిగా ఆ విధంగా ఏదైనా చిన్న పిల్లలకి స్లేట్స్ పంచిపెట్టడం, బుక్స్ పంచిపెట్టడం అటువంటివి చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసిన తర్వాత ఏదైనా దేవాలయ దర్శనం చేసుకోవడం, మీకు కుదిరితే అక్కడ కూడా స్వామివారికి పంతులు గారి చేత పూజ చేయించుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. అయితే సంకష్ట చతుర్థిలో మంగళవారం వస్తే దాన్ని ఎంతో విశేషంగా అంగారక సంకష్ట చతుర్థి అంటాము. అది చాలా అరుదుగా మాత్రమే వస్తుంటుంది. సంవత్సరానికి ఏదైనా 1-2 సార్లు మాత్రమే వస్తూ ఉంటుంది. ఇక ఈసారి మాత్రం చైత్రమాసంలో బుధవారం వచ్చింది. ఇలా మాత్రం ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది, మనకి సాయంత్రం వేళల్లో చవితి తిథి ఎప్పుడుంది చూసుకొని మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలన్నమాట. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ఒకవేళ ఉపవాసం లేకపోయినా కూడా స్వామివారి పూజను చేసుకోవచ్చు. ఒకవేళ ఈ చైత్ర మాసంలో మీకు బుధవారం ఎవరికైనా కుదరలేదండి, మేము చేసుకోలేకపోయాము అని బాధపడకుండా గురువారం ఉదయం కూడా అంటే మధ్యాహ్నం వరకు కూడా చవితి తిథి ఉంది కాబట్టి ఎవరైనా బుధవారమే మెయిన్ అండి. ఎవరైనా ఆ రోజు చేసుకోలేకపోయాము కానీ మాకు స్వామివారి పూజ చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళైతే గురువారం ఉదయం కూడా చేసుకోండి. ఇక్కడ నేను మన తెలుగు నెలల ప్రకారం చైత్రమాసం నుంచి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అంటే ఇప్పుడు మన చైత్రమాసంలో ఉన్నాం కదా, కొత్త తెలుగు నూతన సంవత్సరంలో ఈ చైత్రమాసం దగ్గర నుంచి వచ్చే సంవత్సరం ఫాల్గుణ మాసం వరకు కూడా మనము ఏ నెల సంకష్ట చతుర్థి చేసుకుని ఉంటే ఆ నెల గణపతి పేరు అలాగే పీఠం పేరు ఇక్కడ ఇచ్చానండి. ఇది మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఫాల్గుణ మాసం వరకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు ఏ నెల ఏ పేరుతో స్వామివారిని పిలవాలి, పీఠం పేరేంటని తెలుస్తుంది. కాబట్టి ఆ నామంతోనే స్వామివారికి పూజన చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ నేను మార్చి వరకు కూడా 2026 మార్చి వరకు ఫాల్గుణ మాసం వరకు కూడా మనకి ఏవైతే నామాలు ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చాను. అవి స్క్రీన్ షాట్ తీసైనా సేవ్ చేసుకోండి. పసుపు వినాయకుడిని పెట్టి పూజ చేసుకోండి. పీఠం పెట్టిన రోజు కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే స్వామివారికి మరొకసారి పూజ చేసుకొని అప్పుడు మీరు ఉద్వాసన చెప్పి స్వామివారిని కదిలించాలి. ఉద్వాసన మంత్రం కూడా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఆ మంత్రాన్ని చెప్తూ స్వామివారిని కదిలిస్తాము. అంటే కదిలించే రోజు కూడా మరొకసారి స్వామివారికి దీపారాధన చేసి క్లుప్తంగా పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని నైవేద్యం పండు పాలు ఏదైనా పెట్టి ఈ మంత్రం చెప్తూ స్వామివారిని కదిలించి దీపం కొండెక్కిన తర్వాత పూజా సామాన్ సర్దుకోవాల్సి ఉంటుంది. అయితే పసుపు వినాయకుడిని చాలామంది అడిగేది, పసుపు వినాయకుడిని గౌరీదేవిలాగా ఒంటికి రాసుకోవచ్చు అనేది. రాసుకోవచ్చండి, ఎందుకంటే గౌరీదేవి ఒంటికి నలుగు పెడుతూనే స్వామివారిని తయారు చేసింది కనుక అదేవిధంగా మనము కూడా పసుపు వినాయకుడిని స్నానానికి వెళ్తూ ప్రతిరోజు కూడా మొహానికి రాసుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా పసుపు మొహానికి పడదండి, మేము రాసుకోము అంటే కనుక నీటిలో నిమజ్జనం చేసేసి స్వామివారిని తులసి చెట్లో కాకుండా వేరే ఏదైనా చెట్టు మొదట్లో ఆ నీటిని పోయొచ్చు. ఇదేనండి సంకష్టార చతుర్థి వ్రత విధానము, నియమాలు, స్వామివారి నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, పీఠం పేర్లు ఇవన్నీ కూడా నేను అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, అలాగే ఉద్వాసన ఎలా చెప్పాలి, మంత్రాలతో సహా ఇచ్చా కదా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియో గురించి రిక్వెస్ట్ చేసిన వాళ్ళకే కాదండి, అందరికీ యూజ్ అవ్వాలని వివరంగా నేను ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.